బెర్ముడా ట్రయాంగిల్ ఓ భయానక రహస్యం. బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏమిటి? బెర్ముడా ట్రయాంగిల్నే ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఇది మయామి, ఫ్లోరిడా, యుఎస్ఏ, బెర్ముడా ద్వీపం, ప్లూటో రికోలను కలిపే త్రిభుజాకార ప్రాంతం. ఈ ప్రదేశంలో నౌకలు, విమానాలు అదృశ్యం కావడం గురించి అనేక కథలు, పరిశోధనలు ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం. 1 ఫ్లైట్ 19 మిస్టరీ మిషన్ 1945లో అమెరికా నౌకాదళానికి చెందిన 5 అవెంజర్ బాంబర్లు శిక్షణ కోసం గాల్లోకి వెళ్లాయి. అవి ఒక్కసారిగా కంటికి కనిపించకుండా పోయాయి. పైలట్లు చివరిగా పంపిన సందేశంలో నీటి రంగు వింతగా మారుతోంది, మేము దారి తప్పిపోయాం అని చెప్పారు. ఆ విమానాలను వెతికేందుకు వెళ్లిన విమానం కూడా మాయమైపోయింది. 2 SS సైక్లోప్స్ అదృశ్యమైన ఓడ 1918లో అమెరికా నౌకాదళానికి చెందిన ఓడ 309 మంది మరియు సిబ్బందితో బెర్ముడా ట్రయాంగిల్ లోపల అడుగుపెట్టింది. కొన్ని రోజులకు ఆ ఓడ ఎటువైపు వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. పీడకల లాంటి ఈ ఘటనకు శాస్త్రీయంగా ఇప్పటికీ కారణం తెలియదు. 3 SS మారినర్ సల్ఫర్ క్వీన్ 1963 సడెన్ డిసాపిరెన్స్ 1963లో అమెరికన్ ట్యాంకర్ నౌక SS మవిన్ సల్ఫై క్వీన్ మొత్తం సిబ్బందితో పాటు అదృశ్యమైంది. ఇది ఒక భారీ నౌక, ముప్పంపై 9 మంది సిబ్బంది ఉన్నారు. చివరిసారిగా ఫ్లోరిడా తీరానికి సమీపంలో కమ్యూనికేషన్ వచ్చింది. కాని తరువాత ఓడ, మానవులు ఏమీ కనిపించలేదు. 4 కరోలే డీరింగ్ 1921 గోస్ట్ షిప్ 1921లో కాబులా డివిన్ అనే ఓడ ఉత్తర కరోలినా తీరానికి దగ్గరగా కనిపించింది. కాని ఆ ఓడలో ఎవరూ కనిపించలేదు. నౌక పూర్తిగా ఖాళీగా ఉన్నా కానీ అన్ని వస్తువులు మామూలుగా ఉన్నాయి. కొన్ని కథల ప్రకారం ఓడ సిబ్బందిని సముద్ర దెయ్యాలు తీసుకెళ్లాయి అని చెబుతున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యానికి కారణాలు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను పరిశీలించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. మెథేన్ గ్యాస్ థియరీ, సముద్రపు అడుగున గ్యాస్ బబుల్స్ ఏర్పడి ఓడలను ముంచివేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సముద్రపు లోతుల్లో మెథేన్ గ్యాస్ పేలిపోతే ఓడలు ఒక్కసారిగా మునిగిపోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ప్రాంతంలో కొన్ని విచిత్రమైన అయస్కాంత శక్తులు పనిచేస్తున్నాయని అంటారు. అతీత శక్తులు, కొంతమంది ప్రజలు UFOs, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఏలియన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనేక వాదనలు చెబుతున్నారు. కాల గవాక్షం, టైమ్ వార్ప్, కొన్ని విమాన సిబ్బంది అంతర్ముఖ గాలులు లేదా కాల మార్పులు ఉన్నట్లు భావించారు. కొన్ని పరిశోధనలు ఇలా చెబుతున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్లో విమానాలు మరియు నౌకలు అదృశ్యం అయ్యే అవకాశాలు ఇతర ప్రాంతాలతో సమానమే. కానీ ఈ ప్రాంతంలో వాతావరణ మార్పులు, సముద్రపు ధోరణులు భిన్నంగా ఉంటాయి అని తేలింది. నాసా ఖాస్ కోస్ట్ గార్డ్ బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రత్యేక రహస్యాన్ని గుర్తించలేదు. కానీ ఇది ఇప్పటికీ ఓ మిస్టరీగా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ను కొందరు ఏలియన్ యాక్టివిటీ జోన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కొన్ని సంఘటనల్లో విమానాలు, ఓడలు ఆకస్మికంగా అదృశ్యం అవడం, గాలి అజ్ఞాతంగా కనిపించడం వంటి విషయాలు రికార్డ్ చేయబడ్డాయి. UFOలతో సంబంధం ఉన్న విషయాలు. KC-135 విమానం. ఈ విమానం వింత రీతిలో అదృశ్యమైంది. తుఫాను లేకపోయినా ఇది అజ్ఞాతంగా మాయమైపోయింది. కృష్ణ నీలం వలయాలు, గ్లోయింగ్ బ్లూ వింగ్స్. కొందరు పైలట్లు చెబుతున్న విషయాల ప్రకారం సముద్రంపై వింతగా మెరిసే నీలి వలయాలు కనిపించాయి. ఏలియన్ రహస్య బేస్. బెర్ముడా ట్రయాంగిల్ సముద్రం కింద అంతరిక్ష జీవుల రహస్య స్థావరం ఉందని కొందరు భావిస్తున్నారు. శాస్త్రీయ పరిశీలనలు, ఊహాగానాలు. UFOల మిస్టరీలపై ప్రామాణిక శాస్త్రీయ ఆధారాలు లేవు. చిక్కటి మేఘాలు, దృశ్యమాయలు, కొన్ని గాలిలో ఏర్పడే ప్రత్యేక దృశ్యాలు UFOలా కనిపించే అవకాశం ఉంది. అమెరికా, రష్యా లాంటి దేశాలు ఇక్కడ రహస్య ప్రయోగాలు చేశాయనే వాదనలు ఉన్నాయి. UFOల మిస్టరీపై సరైన ఆధారాలు లేవు. కొన్ని సందర్భాల్లో ఏలియన్ యాక్టివిటీ కంటే ప్రకృతి సంబంధిత కారణాలే ఎక్కువ. అయితే ఇంకా కొన్ని రహస్యాలు సముద్రంలోనే దాగున్నాయనే అనుమానాలు కొనసాగుతున్నాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.